నా పేరు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఎట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? సింపుల్ యూరినరీ ఎగ్జామినేషన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి చేస్తే, దాంట్లో యూరిన్ ఎగ్జామినేషన్ విత్ మైక్రోస్కోపీ చేసినప్పుడు మైక్రోస్కోప్ లో ప్లెంటీ ఆఫ్ పస్సల్స్ ఎక్కువగా ఉండటం, ఆర్బీసీ ఉండటం, వీటిని బట్టి మనకి యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందనేది తెలుస్తుంది. సింపుల్ ల్యాబ్ టెస్ట్. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటే యూరిన్ కల్చర్ టెస్ట్ చేస్తే అది మనకి ఇచ్చాక 48 to 72 అవర్స్ లో రిపోర్ట్ వస్తుంది. దాని అడ్వాంటేజ్ ఏంటంటే యూరిన్ లో ఏ బ్యాక్టీరియా ఉంది ప్లస్ ఏ యాంటీబయాటిక్ దానికి పనిచేస్తాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మనం మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడకుండా సింపుల్ గా ఒక యాంటీబయాటిక్ ఏదైతే సెన్సిటివ్ ఉందో అది వాడి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టెప్ వెళ్తే మనకంటే వన్ టైం ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ వాడడం తగ్గిపోయింది, అలా వదిలేయచ్చు. బట్ రిపీటెడ్ గా వచ్చేటప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఫర్దర్ ఎవాల్యుయేషన్ అంటే ఒకటి అల్ట్రాసౌండ్ ఆఫ్ ది అబ్డామెన్ చేస్తే కిడ్నీ అప్పర్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఉంది లేని తెలుస్తుంది. అట్లా కిడ్నీలో వాపు ఉందా, చీము ఉందా, చీమగడ్డలు ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలిసే అవకాశం ఉంది. ఫర్దర్ గా కొన్నిసార్లు బాగా సివియర్ ఇన్ఫెక్షన్ డయాబెటిక్స్ లో చూస్తాం. ఎంఫెస్మాటస్ పైలోనెఫ్రైటిస్ అని కిడ్నీలో అంతా గ్యాస్ లాగా చేరుతుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి సిటీ స్కాన్ చేసుకుని దాని సివియారిటీ చూసి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తో పాటు కిడ్నీలో వాపు ఉంటే దానికి డీజే స్టెంట్ అనే స్టెంట్ వేసి ఆ పస్సది డ్రైన్ చేయటం వలన త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే జస్ట్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ సరిపోతుంది. కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్, అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే కనుక పైలోనెఫ్రైటిస్ అంటాం, దానికి ఇంట్రావెనస్ యాంటీబయాటిక్స్ వాడాలి. అది కోర్స్ ఎన్ని రోజులు వాడాలంటే సింపుల్ ఇన్ఫెక్షన్స్ కి టాబ్లెట్స్ అయితే 3 to 5 days సరిపోతుంది. అదే సివియర్ ఇన్ఫెక్షన్స్, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, పైలోనెఫ్రైటిస్ అలాంటివి మినిమం 7 days ఆఫ్ IV యాంటీబయాటిక్స్ వాడాలి. ఆ తర్వాత ఫీవర్ తగ్గిపోతే కనుక అనదర్ 2 weeks ఆఫ్ ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది కంప్లీట్ గా తగ్గే వరకు.